మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. నమస్కారం అండి, దిస్ ఇస్ #. అమరావతికి నిన్న శాశ్వతం. ఇంకా అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని. ఏపీ CRDA పరిమితిలో ఉన్న ప్రతి ఒక్క ఏరియా అమరావతి కిందే ఈరోజు కన్సిడర్ చేస్తూ అది ఆ రాష్ట్ర క్యాపిటల్ అని చెప్పి రాష్ట్రపతి గారు ఆమోదన పొందింది. కానీ ఈ వీడియోలో అత్యంత సారాంశం బయటకు వచ్చిన వైసీపీ కార్యకర్తల ఆడియో లీక్. దాని దగ్గర కూడా వెళ్తాను. ముందు ఒక సెలబ్రేషన్ నోట్లో నిన్న గెజెట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి భవన్ నుంచి రిలీజ్ అయింది. నిన్న మనం అనుకున్నట్టే #యూ చెప్పినట్టు నిన్న సాయంకాలమే గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ హోంశాఖ మంత్రి దీనిపైన ఏమైనా లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఉంటాయా అని కూడా వెరిఫై చేశారు. సో జగన్మోహన్ రెడ్డి కాదు కదా, అతన్ని సృష్టించిన వాళ్ళు వచ్చినా కూడా ఇక నుంచి మావిగన్, తూవిగన్, లోవిగన్, ఒంగో జగన్ ఇలాంటి పేర్లు ఏ పెట్టినా కూడా చెల్లవు. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని, దాని పేరే అమరావతి. ఇది మనం చూస్తున్నాం ఈరోజు ఇంగ్లీష్ వర్షన్ లో రిలీజ్ అయిన గెజెట్. ఇక్కడ ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ మనం చూసుకుంటే కనుక న్యూఢిల్లీ మండే April 6 అంటే నిన్న రిలీజ్ అయిన గెజెట్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, న్యూఢిల్లీ 6th April. The following act of parliament received the assessment of president on the April 6, 2026 and is hereby published for general information. Release in a gazette, the Andhra Pradesh Reorganization Amendment Act of 2026 number 7. An act further to amend the Andhra Pradesh Reorganization Act of 2014. 2014లో Reorganization Act ని amend చేస్తూ రిలీజ్ అయిన గెజెట్ ఇది. Be it enacted by Parliament in the 77th year of Republic India as follows. The act may be called Andhra Pradesh Reorganization Amendment Act. ఇక్కడ నుంచి ఈ యాక్ట్ ని ఇలా పిలుస్తారు. It shall be deemed to have come into force by 2nd June of 2024. In the Andhra Pradesh Reorganization Act 24 for Section 5 in subsection 2 for the words and there shall be a new capital, the words and Amaravati shall be the new capital shall be submitted. The explanation shall be numbered as explanation 1 thereof and after explanation 1 and so on numbered the following expression shall be inserted. Explanation 2 for the purpose of subsection the expression Amaravati includes, ఇక్కడ మళ్ళీ చూడండి, Amaravati includes the capital city area notified under provisions of Andhra Pradesh Capital Region Development Authority Act 2014. ఇది గెజెట్ నోటిఫికేషన్ మనకి నిన్న రిలీజ్ అయింది. జయో, ఇదంతా క్రిస్టల్ క్లియర్ గా ఎవరెన్ని కాదన్నా ఎవరని అవునన్నా ఇది అమరావతి రైతుల ఉద్యమం, అమరావతి రైతుల కష్టం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మహిళలు వాళ్ళు పడిన బాధలు, దేశాలకు రాజధాని అని చెప్పిన చిత్రహింస, ఒక పైశాచికత్వంగా జగన్ అనే ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత 3 రాజధానులను చెలగాటమాడిన వికృత చర్య, వీళ్ళందరి వెనకమాల రైతుల వెనకమాల నుంచి నేను ఉన్నాను అని నడిపిన నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారి ఇన్స్పిరేషన్ ఈ రోజు అమరావతికి శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిలీజ్ అయిన గెజెట్ నోటిఫికేషన్. ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఈ రోజు ABN పైన దాడి చేశాడు. గెజెట్ రాగానే ఆ రోజు లోక్సభలో మన బిల్ ఎంటర్ అవుతున్న టైంలో ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అన్నాడు. కానీ ఈ మావిగన్ కాన్సెప్ట్ వాళ్ళ కార్యకర్తలకే నచ్చల. వైరల్ అవుతున్న ఆడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. నవ్వితే నవ్వండి, ఇంకా మా వల్ల కాదు ఇది. ఏం చేస్తున్నావు? తెలుగు వచ్చాను, పొలానికి ఏం మందు కట్టాలి, మందులు తీసుకోవడానికి వచ్చి. అవునా, ఒక్కసారి నువ్వు నాకు ఫ్రీ ఉన్నా కాల్ చేస్తావా? పర్లేదు, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మావిజన్ నడుస్తుంది కదా. అవునండి. అది మీద ఏంటంటే ఈ పచ్చ మీడియా గానీ, ఈ పచ్చ బ్యాచ్ గానీ వీళ్ళందరూ కొంచెం ఈ నెగిటివ్ ట్రెండ్ గానీ ఇట్లా ట్రాల్స్ అవి ఇవి చేయటం ఎన్ని చేస్తా ఉంటున్నారు. సో దీని మీద మనం ఏంటంటే ఒక పాజిటివ్ ట్రెండ్ చేద్దాం అని చెప్పి నేషన్ వైడ్ గా ఒకసారి నీకు కాల్ చేశాను. ఇప్పుడు నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా, ఇంతకు ముందు చేసిన వాళ్ళు డియాక్టివేట్ అయిన అకౌంట్ అంటే వాళ్ళంతా అంత యాక్టివ్ గా లేని అకౌంట్స్ కానీ ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం దీన్ని యాక్టివ్ గా మనం ట్రెండ్ చేయాలి నేషన్ వైడ్. కాల్ చేశాను. అన్న సబ్జెక్ట్ మనం టచ్ అయిపోవడమే బెటర్ అన్న. అది ఫుల్ నెగిటివ్ అవుతుందన్న, మనకి ట్రోల్ చేస్తున్నారు ఫుల్ గా. నేను అదే కదా, వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనందరం దాన్ని పాజిటివ్ గా తీసుకెళ్ళాలి కదా ముందుకి. అంటే జనాలకి ఫ్యాక్ట్స్ ఏంటో చూపించాలి కదా మనం. అది చూస్తేనే కదా జనాలకి అర్థం అయ్యేది. ఇప్పుడు మనం ఇవన్నీ చూపించకపోతే కనుక జనాలు ఇప్పుడు వాళ్ళు చెప్పేదే నమ్ముతారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటారు. అంటే మొన్నటి వరకు 3 రాజధానులు అన్నాం కదన్న, మళ్ళీ ఇప్పుడు మన ఎనలిస్టులే మనం ట్రోల్ చేస్తున్నారన్న డిబేట్ లో. ఎవరు?
కేఎస్ ప్రసాద్ అన్నాడు కన్నా, మొన్న నేను కాల్ చేస్తే ఆ, బూతులు ఒక్కటే వాడలేదు కానీ ఇంకా ఫుల్ గా తిట్టి వదిలేశాడు జగన్ అనే. ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి జోకర్ అవుతాడు, ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టడం అలాంటప్పుడు అని చెప్పి ఫుల్ గా తిట్టాడు. ఆడి బొంద ఆడికి నైట్ తాగితే ఏం మాట్లాడతారో వాడికి తెలియదు. వాడు ఏంటంటే వాడికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్ తో వాడు 100 మాట్లాడతాడు. అంటే అన్న మేము గ్రౌండ్ లో ఉంటాం కదన్నా, మేము చూస్తాం కదా టీ షాపుల్లో అయినా ఎక్కడైనా మేము బయట తిరుగుతాం కదా, ఫుల్ కామెడీ చేసేది వేస్తున్నారన్న. అందుకనే ఇప్పుడు మనం పాజిటివ్ ఏం చేద్దాం అంటున్నా. ఇప్పుడు అప్పుడు అవన్నీ లీడర్స్ చూసుకుంటారు. అవి కాన్స్టిట్యూన్సీలో ఎట్లా చేయాలి, ఏంటి, ఎట్లా తీసుకెళ్లాలనేది మనం సోషల్ మీడియా వరకు మనం ప్లాన్ చేద్దాం, ఎట్లా ట్రైన్ చేయటం, ఎంత పాజిటివ్ గా తీసుకెళ్ళటం. సో అందుకని ఒక్కసారి నువ్వు మన వాళ్ళని యాక్టివ్ చేయి. పచ్చ మీడియా లేకపోతే ఈ పచ్చబాచి చెప్తే అదే జనాలు నిజం అనుకుంటారు. మన వాళ్ళకైతే చెప్తా అన్నా, నాకు కొంచెం కష్టం అన్నా. ఎందుకు ఇప్పుడు నిన్ను కూడా ఇంకా ఫుల్ గా వేసుకుంటారు అన్న. సరే అట్లీస్ట్ వాళ్ళన్నా ఇచ్చేయను. మరి నీకు తెలిసిన వాళ్ళు కానీ ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కానీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మట్టికి అందరికీ ఇన్వైట్ చేస్తా. మన పార్లమెంట్ లో వాళ్ళందరూ కూడా, ఏలూరులో మన పాత పేజీ వాళ్ళందరికీ చెప్తా నేను. అర్జెంట్ గా మావి గారిని ట్రోల్స్ ఎదుర్కోవడానికి ఇది ఒక పెద్ద వినూత్నమైన ఐడియా ట్రై చేయాలని కార్యకర్తలు చేసుకున్న ఫోన్ కాల్ లీక్ అయింది బయటకి. ఇంతకంటే నవ్విపోయే ఫోన్ కాల్ ఇంకోటి ఏం లేదు. వాళ్ళ ఎన్లిస్టులు నిజంగానే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రైటర్ ఎవరో ముందు అతను ఉతకాలన్న మాట నేను చూశాను. వాళ్ళ కాళ్ళు ఆయన తిట్టుకుంటున్నప్పుడు వీళ్ళు కూర్చుని ఆయన తాగి మాట్లాడాడంటూ సబబు కాదు. మీ ఎన్లిస్టులు చాలా నిజాయితీగా ఈరోజు మొట్టమొదటిసారి బయటకు వచ్చి ఇలా అంటుంటే దీన్ని ఇలా మీరు అంటాం తప్పు కాదు. జగన్మోహన్ రెడ్డిని బూతులు కూడా తిట్టడం ఒకటే తక్కువ అంట. ఆ లెవెల్లో ఎన్లిస్ట్ ఉతికారంట. కానీ ఇక్కడ ఒక కార్యకర్త ప్లీజ్ అబ్బా ట్రై చేయబ్బా, మన కోసం ట్రై చేయబ్బా, నువ్వు పచ్చ మీడియాని ఎదుర్కో అబ్బా అంటే, పచ్చ మీడియాని ఎదుర్కోక్కర్లేదా, మీరు సరిగ్గా కూర్చుని నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పచ్చ మీడియా వాళ్ళు ఎవరికి స్కోప్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు దేనికి, ట్రోల్ మామ కంటెంట్ ఇచ్చేయడానికి. జగన్మోహన్ రెడ్డి వస్తాడు దేనికి, ఆంధ్రప్రదేశ్ నవ్వించి వెళ్ళిపోవడానికి. జగన్మోహన్ రెడ్డి వస్తాడు దేనికి, తన గొయ్యి తనే తవ్వుకోవడానికి. ఈ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వారానికి ఒకసారి వచ్చిపోతామంటే ఇతన్న మీద ఎవరు స్వామి? నవ్విపోక ఏం చేస్తారు ఇతను చూసి? ఊకో మామ, ఇంకా చాలా ఎక్కువైపోయింది ఇదంతా. సో వాళ్ళేమో అవునన్నా ఇదివరకు 3 రాజ్యాలు అన్నాం కానీ ఇప్పుడు స్థిరంగా మావిగాని అంటే నవ్వుతున్నారు, టీ కొట్ల దగ్గర నవ్వుతున్నారు అని చెప్పి ఈరోజు వీళ్ళకి వీళ్ళే గింజుకునే పరిస్థితి. మావిగన్ కోసం మాట్లాడడానికి అగ్రనేతలు ఎవరు బయటకు రాలేదు. ఓన్లీ అంబటి రాంబాబు వచ్చి బయట మావిగన్ ఇస్ ద గ్రేటెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పి పెద్ద ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళిపోయాడు తప్ప ఇంకెవ్వరూ బయటకు రాలా. మావిగన్ ఎదుర్కోవటం, ఈ ట్రోల్స్ ఎదుర్కోవటం వాళ్ళ వల్ల కాలా. ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ రచ్చ చేసి మళ్ళీ మావిగనం అని చెప్పుకుంటాడో చూడాలి. ఇంకా ఆ మాయావీగన్ తప్ప మావిగన్ నార్మల్ వ్యక్తులు ఎదుర్కోలేదబ్బా. కాన్స్టిట్యున్సీలో ప్లాన్ చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరు ముందుకే రారు, అసలు అసెంబ్లీకే రారు. వీళ్ళు మావిగన్ కోసం ఏం పోరాడతారు? వాట్ నాన్ సెన్స్. సో ఇదండి ఈరోజు. కొంచెం మీరు కూడా ఈ షోని ఎంజాయ్ చేసి ఉంటారని నేను ఆశిస్తూ, ఈ వైకాపా కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే లీడర్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఖచ్చితంగా ఒపీనియన్స్ కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.